ఈరోజు రామకృష్ణను మేము పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం. వెంకటరమణ అనే వైసీపీ వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి ఘర్షణ పడుతూనే ఈరోజు మన రామకృష్ణన్న విచక్షణారహితంగా నరికినాడు రామకృష్ణన్నను. అదేవిధంగా మన తమ్మునికి కూడా ఉదయం గొడ్డలతో దాడి చేయడం జరిగింది. ఎవడెవడైతే వానికి వైసీపీ బోర్డు ఎవడైతే బ్యాక్ హ్యాండ్ ఉండారో ఎవరిని కూడా వదిలిపెట్టాం. మన రామకృష్ణ కుటుంబానికి తోడుగా ఇప్పుడే మన హోంమంత్రి అనిత గారు మాట్లాడినారు. అదేవిధంగా మన రాంప్రసాద్ రెడ్డి అన్న మాట్లాడాడు. మన పొంగులూరు ఇన్ఛార్జ్ చెల్లాబాబు అన్న వచ్చాడు. ఇంకొంతసేపులో లోకేష్ అన్నగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు సార్ అందరూ ఈ కేసు మీద చాలా ఆల్రెడీ డీజీపీకి చెప్పి సీరియస్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతటి ముద్ద అయినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.